హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. ఉగాది అంటేనే వేప పువ్వు తొలిపూత, అలాగే మామిడికాయలు కూడా తొలిపూతగా వచ్చిన కాయలనే కదా మనం వాడతాము. సో ముందు రోజు నైటు వేప పువ్వు వాళ్ళ తాతయ్య కూడా వెళ్ళి వర్షిని అయితే కోసుకొచ్చేసిందండి. అవే అక్కడ సెపరేట్ చేసి అయితే పక్కన పెట్టింది. నెక్స్ట్ ఉగాది రోజునైతే తెల్లవారుజామున లేచి మేమైతే పూజ అనేది చేసుకున్నాము. ఆ పూజలో భాగంగా దేవుడికి నైవేద్యం పెట్టడానికైతే మేము పరమాన్నం అనేది చేసుకున్నాం. ఇంకా ఈ ప్రసాదాన్ని వివరించడానికి ఏముంది, యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే కదా అని నేనైతే సింపుల్గా చెప్పేస్తున్నాను. ముందుగా అయితే కొంచెం రైస్ కడుగు పెట్టుకుని అది ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుని అందులో పోసాను. అవి కూడా ఉడికిన తర్వాత సేమియాలు అయితే లైట్గా కొంచెం తక్కువ వేసాను. అవి కూడా ఉడికిన తర్వాత పాలైతే వేసి మరిగించాను. నెక్స్ట్ ఇదేంటంటే సాంబారా కాసుకుందామని పప్పు అయితే కడిగి నానబెట్టాను. నెక్స్ట్ పరమాన్నం కోసం రైసు, సగ్గుబియ్యం, సేమియాలు అయితే బాగా ఉడికిపోయినాయి. అందుకే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే బెల్లం అయితే వేసి కొంచెం తిప్పి ఈలోపు డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుని అవి కూడా అందులో అయితే వేసేసాను. మిరాకిల్ ఏంటంటే ఈసారి అయితే పరమాన్నం చాలా బాగా కుదిరింది. ఏంటో నాకు ఎప్పుడు సరిగ్గా పరమాన్నం అనేది కుదిరినా పెద్ద టేస్ట్ ఉండేది కాదు. ఈసారి అయితే చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ ఉగాది అంటే ఉగాది పచ్చడి, ఇది లేకుండా మన పూజ ఎలా చేసుకుంటాం. సో చింతపండు అయితే నానబెట్టి గుజ్జు అంతా తీసి పక్కకి పెట్టేశాను. నెక్స్ట్ బెల్లము, అలాగే వేప పువ్వు, ఇంకా ఉప్పు వేసాను. 6 రుచులు కదండి, 6 రుచులు ఇంకా కారం తక్కువైంది కాబట్టి కారం అయితే నేను కారం వేయకుండా పచ్చిమిరపకాయలు అయితే వేసాను. ఆ ఘాటుకి కారం సరిపోద్దని. నెక్స్ట్ పుట్నాల పప్పు ఉంటుంది కదా, అవి కూడా కొంచెం తినడానికి బాగుంటుందని అయితే వేసాను. యాక్చువల్గా నేను ఉగాది పచ్చడి అయితే ఇవి మట్టుకే వేస్తాను, ఈ 6 రుచులే వేస్తాను, ఇంక ఎక్స్ట్రా ఏం వేయను. కానీ ఈసారి ఇంట్లో ఫ్రూట్స్ అలాగే ఇంక అన్నీ ఉన్నాయి కదా అని తినడానికి గుజ్జుగా ఉంటుంది, తినడానికి తినాలనిపిస్తుంది ఇంక అందరికీ అని ఉన్న ఫ్రూట్స్ అవన్నీ అయితే వేసాను. వర్షినియే కలుపుతుంది. వర్షిని అయితే దేవుడి దగ్గర పెట్టేసి నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టింది. అందరూ అయితే మేము చేసుకోలేదు, చాలా థ్యాంక్స్ తెచ్చినందుకు అని అన్నారంట. వర్షిని చాలా హ్యాపీ ఫీల్ అయింది. నెక్స్ట్ అయితే నేను ఇంకా ఇంట్లో కూడా నేను చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి. పెట్టేసి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. ముందైతే మార్నింగ్ గుడికి అయితే వెళ్ళొచ్చేసాము, మా ఇంటి పక్కనే కదా, శివాలయంకి అయితే వెళ్ళొచ్చేసి నెక్స్ట్ ఇంట్లో కంగారు లేకుండా చాలా ప్రశాంతంగా అయితే పూజ అనేది చేసుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో. ఈ పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే టీవీ చూస్తూ పిల్లలు నేను చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని ఐ హోప్ నేనైతే అనుకుంటున్నాను. ఈ ఉగాది అందరికీ చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.